కొమ్మిడి గారు సెక్షన్ 10 ప్రకారం ఆహార భద్రతా చట్టం ప్రకారం ఎటువంటి పరిస్థితులను వ్యవసాయ భూమి తీసుకోకూడదు. తీసుకోవాల్సి వస్తే అనివార్యమైతే వేస్ట్ ల్యాండ్ అంతకు రెట్టింపు సాగులో తీసి తెచ్చుకోవాలి. అంత చట్టబద్ధం ఉన్నటువంటి మన దేశంలో ఆల్రెడీ 30,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఈ ప్రయత్నం పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ అంతా కలిసి ఒక 50 ఎకరాలు ఒక నగరం అమరావతి వస్తుందని ఆశిస్తూ ఒక పాజిటివ్ నేచర్ వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకొక 40,000 అంటే మొత్తం రివర్స్ అయ్యి, అంటే ఇది కొత్త నగరం నిర్మించడానిక ఇంకోటి ఒక అనుమానాలు దారితీసే అవకాశాలు ఉంటాయి. కానీ నిజానికి తెలుగుదేశం పార్టీ ఇది ఒక మంచి అవకాశం, వాళ్ళు చేయొచ్చు. ఇది 40,000 ఎకరాలు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు 33,000 ఎకరాలు ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న దానికి ఇంతవరకు 1,00,000 ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి. అది ఇంతవరకు వాళ్ళకి ఇప్పుడు ఆందోళన ఏమవుతుంది, ఈ ఊహల్లో వెళ్ళిపోయి లేకపోతే ఏరే ఆలోచనతో వెళ్ళిపోతే వ్యాపారీకరణ వెళ్ళిపోతే రేపు అసఖ్య మోసం. పాయింట్ ఏంటంటే 40,000 ఎకరాలు తీసుకుంటారో తీసుకోలేరో పక్కన పెడితే అసలు 30,000 ఎకరాలు ఏదైతే కొత్త రాజధాని అది సాధ్యమవుతుందా, అది పక్కదారి పట్టిందంటే మొత్తం మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఇవేమి సంబంధం లేకుండా ఎందుకు ఇప్పటి వరకు వార్తలే వస్తున్నాయి కానీ ప్రభుత్వం అధికారంగా చెప్పట్లా. నారాయణ గారు అనౌన్స్ చేశాడు 44,000 ఎకరాలు చెప్పాడు. ఇంకా ఆయన ఇంకో దాటాలండి. రైతులే వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని తీసుకోమని. అదే ఎవరైనా వ్యవసాయ భూమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాది తీసుకొని అని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా వ్యవసాయ భూమి దాటిపోయిందని అర్థం. కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నారో ఏంటో అని ఒకే ఒక అనుమానం ఏముందంటే ఈ అప్పుల కోసం ఏమైనా చేస్తున్నారా, తనఖా పెట్టడం కోసం చేస్తున్నారనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే దీనికోసం అదొక యాంగిల్ అనుకోండి. నా ఒక ప్రశ్న ఏమంటే మనం మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా అన్ని వేల ఎకరాలకి పంటల భూములు తీసేస్తే అప్పుడు మొదట శంకుస్థాపన చేశారు మోడీ గారు. మళ్ళీ రావటం ఏంటి, మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి? ఇదంతా ఇక్కడ 400 ఎకరాలకి అంత ఆందోళన చెందినట్లు ప్రకటించిన మోడీ గారు ఇక్కడ 1,00,000 ఎకరాలకి కూడా అసలు ఏం చలించట్లేదా? అది నాకు అర్థం కాని పాయింట్. అదే కదా అర్థంగా మనకు గుజరాత్ వరకు హైదరాబాద్ వరకు పదమ్మ. ఆ 400 ఎకరాలు ఎస్యూ భూములు తీసుకున్నాడు బీజేపీ కిషన్ రెడ్డి గారు అంతా ఎంత మాట్లాడినారు. 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందంటే కిషన్ రెడ్డి గారు తీవ్రంగా విభేదించాడు. మనం సెంటర్ ఆఫ్ హైదరాబాద్ దెబ్బతింటుంది. మరి ఇక్కడ 40,000 ఎకరాలు తీసుకునేదానికి కిషన్ రెడ్డి గారు కాదు సార్, మోడీ గారే ఏకంగా ట్వీట్ చేశారు. హర్యానాలో ఉపన్యాసం ఇచ్చాడు, తెలంగాణలో భూములు అడవులని నాశనం చేస్తున్నారని ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీకి డిమాండ్ చేసేసారు. ఇక్కడ 40. రెండోది నాకు మోడీ గారు ఎందుకు వస్తున్నారంటే ఏదో జగన్ గారు ధ్వంసం చేసేసినాడు, మళ్ళీ కొత్త నిర్మాణం స్టార్ట్ చేయబోతుంది. ప్రతి దానికి ఇప్పుడు అక్కడ ఏమైనా ఉంటే కదా ధ్వంసం చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ ఉంటేదైనా ధ్వంసం చేయొచ్చు, లేదని ఏం ధ్వంసం చేస్తాడు. ఆయన ప్రయారిటీ మార్చుకున్నాడు. ఈ ప్రయారిటీ కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రానికి ఇది నష్టం అని ఆయన భావించాడు. ఏరే ప్రయారిటీ ఉందా దాన్ని విభేదించవచ్చు. కానీ మళ్ళీ పునర్నిర్మాణం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇది ఉన్నదాన్ని కొట్టేస్తే మళ్ళీ పునర్నిర్మాణం. అసలు నిర్మాణమే స్టార్ట్ కాని తర్వాత పునర్నిర్మాణం ఏంటి? ప్రధానమంత్రి గారు ఆలోచన ఏదైనా ఉంటే నేను ఇంకోటి కూడా అనుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్, రోడ్ వేస్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనౌన్స్ చేయిస్తారని డౌట్ నాకు. అన్ని విజయవాడ నుంచి పోవాల్సింది కదా, విశాఖపట్నం టు చెన్నై పోయినా ఇవన్నీ అమరావతి లెక్కలు వేసేసి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అనౌన్స్ చేసి వెళ్ళిపోతారా అనేది ఒక అనుమానం ఉంది. ఈ రాబోయే ప్రధానమంత్రి గారి ప్రశ్న ఏంటి, అమరావతికి ఇవ్వాల్సింది అనౌన్స్ చేయరు, అమరావతి గుండా పోయేదానికి అనౌన్స్ చేసేస్తారు. అమరావతికి ఇవ్వాల్సిన అసెంబ్లీ ఇప్పుడు మన 4,000 చిల్లర కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అసలు 4,200 చిల్లర కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం కదా ఇవ్వాలి విభజన చట్టం ప్రకారం. అలాంటి అనౌన్స్మెంట్ కోసం ప్రధానమంత్రి గారిని పిలిస్తే మంచిది. కానీ ఇప్పుడు జగన్ ధ్వంసం చేసేసినాడు, ఆ ప్లేస్ లో కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తాం, మళ్ళీ ఏదేదో హామీలు ఇస్తాం అంటే అది అల్టిమేట్ గా అమరావతి రైతులకే నష్టం వస్తుందని ప్రభుత్వం గుర్తించాలి. రైట్. మోడీ గారు అసలు ఎందుకు, మోడీ గారు అంటే మనందరికి గౌరవమే, కానీ ఆయన సరే ఆయన్ని తిట్టినా పడ్డాడు, అది వేరే విషయం. కానీ ఇటువంటి పర్యావరణం విషయం లాంటి విషయాల్లో ఇక్కడో మాట అక్కడో మాట చెప్పడం కాస్త మన మొదటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా.